स्क्वायर में नहीं खाओ। आओ जी जल्दी हजरत। जल्दी आओ। ओकेना सर सर అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఈరోజు సంబరాలను చేసుకోవడం జరుగుతోంది, వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది। ఈరోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా రావడం జరిగింది। ముఖ్యంగా దేశంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ మతతత్వ రాజకీయాలకి చెంప చెల్లుమనేలాగా ఈరోజు కేరళ ప్రజలు ఘన విజయాన్ని అందించడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఈ యొక్క విజయం అందించింది అనేసి గొప్పగా మనం చెప్పవచ్చు। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లౌకిక తత్వ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి కేరళ ప్రజలందరూ కూడా ఘనంగా ఓట్ల ద్వారా గెలుపొందించడం జరిగింది। ముఖ్యంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వయనాడ్ పార్లమెంటు సంబంధించిన ఏరియాలో మొత్తం క్లీన్ స్వీప్ అనేది కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది। ముఖ్యంగా 140 స్థానాల్లో ఎన్నికలు జరిగితే అందులో దాదాపుగా 102 స్థానాల్లో అతిపెద్ద విజయం సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీ జరిగింది। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ప్రచారము, అలాగనే మల్లికార్జున ఖర్గే గారి ప్రచారము, ఎవరైతే కేసీ వేణుగోపాల్ గారు పార్టీ సంబంధించినటువంటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, అలాగనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇలా మొత్తం అందరూ కూడా అక్కడ ప్రచారం కూడా బాగా కలిసి వచ్చింది। కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనంతపురం నగరంలో ఈ యొక్క వేడుకలను ఘనంగా సంతోషంగా కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరుగుతోంది। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు। బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలకి చెంపపెట్టుగా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాబోతూ ఉంది। ముఖ్యంగా తమిళనాడులో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్గా నిలిచింది। ఈరోజు టీవీకే పార్టీ ఏదైతే అక్కడ విజయం సాధించిందో ఆ టీవీకే పార్టీ అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కీలకం కానుంది। కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక వైభవం అనేది రాబోతోంది। కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తూ కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతోంది। తిరిగి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొని వచ్చే దిశగా గ్రామాన పర్యటిస్తాం। మండలాల్లో, నగరాల్లో, జిల్లాల్లో ప్రతి చోట కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందనేలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఈరోజు కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో సంబరాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది। కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతుందనేటువంటి భాగంగా ఈరోజు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ని కేరళలో గెలిపించినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి, పనిచేసిన కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే కాంగ్రెస్ పార్టీ వాదులందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజయోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం।